హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రిబ్లెస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు ఏంటి మా తాతయ్య వీడియోలో కనపడుతున్నాడని ఎవరికైనా డౌట్ వచ్చిందా? చేపలు కూడా లెక్కేస్తున్నాడండి మా తాతయ్య. ఇవి బంగారు తీగ చేపలు, లైవ్ ఫిష్లు వచ్చినాయి అనమాట. ఇంకా వెంటనే మా నాన్నమ్మ అయితే తీసుకుంది. బతికున్నవి చూడండి, అసలు వాటి మూతులు భలే అంటున్నాయి కదా. గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటో తెలుసా? చూడండి, లైవ్లో తీసుకున్నాము బంగారు తీగ. కేజీ 100 రూపాయలు అంటండి. 3 కేజీలు అయితే తీసుకున్నాము. ఓకేనా, ఈరోజు అయితే ఎప్పుడు చేసేలా కాకుండా వెరైటీగా అయితే ఫిష్ కర్రీ చేసేద్దాము. ఎలాగో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తుంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేసేయండి. నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకైతే వస్తుంది. ఓకేనా, ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇలా చేయడం ఇదే ఫస్ట్ టైం నేను. ఇంకా ఇప్పుడైతే ఒక గిన్నెలో చేప ముక్కలు అయితే వేసేసుకుని కారం, ఉప్పు, పసుపు, అలాగే కొంచెం ఆయిల్ వేసుకుని మొత్తం అంతా కలిపేసుకోవాలి. చేపల కూర ఇలా ఎప్పుడూ ట్రై చేయలేదు. నేను ఎప్పుడూ డైరెక్ట్ ఇలా మ్యారినేట్ చేయకుండా డైరెక్ట్ చేపలు అయితే ఆనియన్స్లో వేసేసేదాన్ని కదా. ప్రీవియస్ వీడియోస్ చూస్తుంటే మీకు తెలుస్తుంది. ఇలా చేయడం ఫస్ట్ టైము. కర్రీ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇంకా ఇలా అయితే వేసేసి మొత్తం ఇలాగైతే కుదుముకున్నాను. చేతితో కూడా చేశానులేండి. ఇంకా నాకు అసలే భయం, ముళ్ళు ఏమన్నా గుచ్చుకుంటాయేమో అని. ఇంకా తినడం ఇష్టం ఉన్నప్పుడు ఇలా చేయడం కష్టమేం కాదులేండి. ఇంకా దీంట్లో అయితే మసాలా కింద అల్లం, జీలకర్ర, ధనియాలు, అలాగే వెల్లుల్లిపాయలు వేసుకుని ఇలా దంచాను. టేస్ట్ అయితే దీనివల్లే మరింత ఎక్కువగా అనిపిస్తుంది. ఇంకా 2 టేబుల్ స్పూన్ ఆయిల్, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్, పచ్చిమిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత టమాటోస్ కూడా యాడ్ చేస్తున్నాను. టమాటోస్ అయితే ఫిష్ కర్రీలో తక్కువ వేసుకోవాలి. ఇంకా అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత నా కర్రీస్ అన్నిటిలో మీరు చూస్తుంటే కొత్తిమీర, కరివేపాకు కొంచెం ఎక్కువే వేస్తాను. కరివేపాకు అయితే రెమ్మలతో వేసాను ఫిష్ కర్రీలో, అలాగే బాగుంటుంది. ఇంక ఇప్పుడైతే నూరుకున్న మసాలా కూడా ఇందులో అయితే వేసేసుకోవాలి. ఈ మసాలా ద్వారానే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఇంకా ఇవి కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇంక ఇందులో కొంచెం అంత పసుపు అయితే వేసుకున్నాను. ఒక స్పూన్ అయితే పసుపు వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మ్యారినేట్ చేసుకున్న ఫిషెస్ అయితే ఇందులో పెట్టుకున్న తర్వాత ఒక్కసారి గట్టితో అయితే కలుపుకోవాలి. నెక్స్ట్ నుంచి వచ్చేసి మనం క్లాత్ పట్టుకుని తిప్పాలన్నమాట, లేకపోతే ఫిష్ అనేది విడిపోతుంది. ఇదిగోండి, ఇలా అయితే నేను వరుసగా పెట్టుకున్న తర్వాత ఒక్కసారి అయితే గట్టితో అయితే కలిపేసుకున్నాను. అవును, ఫిష్ కర్రీలో మీకు ఏ పార్ట్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకు మా బావకైతే హెడ్ అయితే సూపర్ ఇష్టం అనమాట. ఇంకా వీటి నిండా చాలా ముళ్ళులు ఉన్నాయి. తినడానికి చాలా అంటే చాలా కష్టపడ్డాము. ఇంకా ఫీడ్ ఇస్తున్నాను కదా, ఫిష్ తినొచ్చు అన్నారని నేనైతే ఫిష్ తిన్నాను. ఇంకా ఒక 5 మినిట్స్ ఇవి మగ్గిన తర్వాత వాటర్ అయితే వేసేసుకోవాలి. మ్యారినేట్ చేశాను కదా, అదే గిన్నెలో వాటర్ అయితే వేసేసుకున్నాను. ఇంకా కర్రీకి సరిపడా చింతపండు అయితే నానబెట్టుకున్నాను. నెక్స్ట్ కర్రీ అయితే ఒక 50% ఉడికిన తర్వాత చింతపండు రసం అయితే వేసేసుకుంటే ఫైనల్గా చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది. నా ప్రీవియస్ వీడియోస్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది చేపల పులుసు అయ్యిందో లేదో. ఎలా చూస్తారంటే గట్టిలో కొంచెం పులుసు తీసుకుని చూస్తే అది చిక్కగా ఉందా లేకపోతే పలచగా ఉందా అని తెలిస్తే మీకైతే ఖచ్చితంగా తెలిసిపోద్ది. అలా చూడండి. ఇంక ఇప్పుడైతే ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే వెళ్ళేటప్పుడు లైక్ చేసి వెళ్ళండి. మరి ఉంటాను. బై బాయ్.